జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఏదైతేనేమి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉన్నాడో ఆసిమ్ మునీర్ వీడి పని అయితే క్లోజ్ అవనున్నట్టు తెలుస్తుంది సరే ఇంకా మీకు బాగా అర్థం అవడం కోసం ఇంకొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది ఓకేనా ఆసిమ్ మునీర్ వీడు పాకిస్తాన్ ఆర్మీకి చీఫ్ గా పని చేస్తున్నాడు వీడు ఏదో పెద్ద హీరో మారి ఫీల్ అవుతుంటాడు హీరోలు అంటారా మీరా కాదురా అదిరిముడ్డోడా ఏడేదో పాకిస్తాన్ మీద దాడి జరుగుతుందని చెప్పేసి ఫ్యామిలీని తీసుకుపోయి బయట దేశాలకు షిఫ్ట్ చేసావే భయపడిపోయి ఉచ్చల పోసుకుంటా పారుకుంటా నువ్వు హీరో నువ్వు నీ బతుకు జడా నువ్వు హీరో అంటారు నువ్వా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన రెండో రోజే ఈ ఆసిమ్ మునీర్ గాడు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లేకి అడుగుపెట్టి అక్కడి భద్రతా ఏర్పాట్లు పరిశీలించాడు అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలతో చర్చలు కూడా జరిపినాడు అంటే వీడు తన మనసులో ఉద్దేశాన్ని రెండో రోజే బయట పెట్టాడు ఏమైనా కూడా జాంబీ జాతి కదా ఇదే శంకర్ జాతి అది అట్టే చేస్తుంది దానికి ఏమి నీతి జాతి విలువలు ఈ నియమాలు అనేవి ఏముండవు ఎంతసేపటికి పక్కన వాళ్ళ కాటేయాలా వాళ్ళ దృష్టి అంతా అదే విషనాగుల మేలు కదా వీళ్ళకంటే ఇకపోతే ఈ ఆసిమ్ మునీర్ గాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించక ముందు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐలో కొన్ని సంవత్సరాల పాటు పనిచేసినాడు ఈ సమయంలోనే మన దేశంలో పుల్వామా దాడులు జరిగినాయి ఈ పుల్వామా దాడులు ఈ ఆసిమ్ మునీర్ నేతృత్వంలోనే జరిగినాయి అనేది బహిరంగ రహస్యం దాంట్లో ఏం డౌట్ ఏం లే అంతేకాదు ఊరిలో మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీద జరిగినటువంటి దాడులకు కారణం కూడా ఈ ఆసిమ్ మునీరే సరే ఈ ఆసిమ్ మునీరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ లోని ఈ పహల్గాం ప్రాంతంలోని టూరిస్ట్ స్పాట్ లో మరొకసారి మళ్ళీ తీవ్రవాద దాడులు జరిగిన విషయం మీకు అందరికి కూడా తెలిసిందే ఇప్పుడే కదా ఇదంతా కూడా భయానక వాతావరణం అంతా కూడా నెలకొన్నంతా కూడా సస్తాను పాకిస్తాన్ లా సరే ఈ తీవ్రవాద దాడుల్లో 26 మంది అమాయక హిందువులంతా కూడా చనిపోయినారు ఈ దాడి చేయించింది కూడా ఈ ఆసిమ్ మునీర్ గాడే ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలా ఇప్పుడు ఎవరైతే బలైపోయినారో ఆ బలైపోయినటువంటి కుటుంబాల నుంచి వాళ్ళ భార్యలు కావచ్చు లేకపోతే వాళ్ళ బిడ్డలు కావచ్చు ఏమే వాళ్ళు చెప్తానే ఉన్నారు ఏది వాళ్ళ కుటుంబ సభ్యులు అయ్యా ఈ మారు వచ్చినారు తుపాకులు పట్టుకొని వీళ్ళంతా కూడా జిహాదీగాళ్ళంతా తీవ్రవాదులంతా వచ్చారు వచ్చేట్లా మీరు ముస్లింలా లేదా మీరు హిందువులా అని చెప్పి ఆయన అడిగినారు ముస్లింలు అన్న వాళ్ళు పక్కకు పంపించారు వాళ్ళు కూడా డౌట్ వచ్చే వాళ్ళు ఫ్యాన్ టిప్పది చూశారు ఏది కన్ఫర్మేషన్ కోసం ఇంకొకటి ఏంటంటే హిందువులు అన్న వాళ్ళు చంపేశారు దొరికిన వాళ్ళు దొరికినట్టు అని చెప్పి చెప్తా ఉంటే ఒక దిక్కున ఈడ కొంతమంది ఒక నెరేటివ్ ను విస్తృతంగా పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారు ఏది సోషల్ మీడియాలో అట్లా కాదు వాళ్ళు అట్లా చేయలేదు మీరు భారతీయులా కాదని చెప్పి చంపినారు అంతేను హిందువులా కాదని చెప్పి చంపలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కాదురా ఎవర్రా ఎర్రి పుష్పాలు ఇంత జరుగుతా ఉన్నా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉంటాయో ఆ బాధితులు వచ్చి ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తా చెప్పుకుంటా ఉన్నా కూడా అయినా కూడా అట్లా జరగలేదంటే ఇంకా మిమ్మల్ని దేంతో కొట్టాలా దేంట్లో తడిపి దేంట్లో అద్ది కొట్టాలా చెప్పండి మిమ్మల్ని ఏం చేయాలా మిమ్మల్ని ఎవర్రా ఎర్రి పుష్పాలు ఏడరా స్వామి పాకిస్తాన్ వాళ్ళు ఎంత డేంజరో భారతదేశానికి వాళ్ళ సంకర్ జాతి సంత అయినటువంటి మీరు కూడా అంతే డేంజర్ ఈ దేశానికి ఖచ్చితంగా ముందు వాళ్ళని తర్వాత మిమ్మల్ని వెంటనే తన్ని తగలేయాల్సిందే దాంట్లో మాత్రం డౌట్ లేకపోతే ఈ దేశాన్ని బట్టి దరిద్రం అయితే వదిలిపోదు ఏంది ఇదంతా కూడా సిగ్గులేదంట్రా వాడెవడో ఒక రాజకీయ నాయకుడు ఒకడో ఇదంతా చేపించింది వచ్చేసి ఏది ఈ మోడీను అమిత్ షాను బీజేపీ వాళ్ళు ఇదంతా చేపించింది అని చెప్పి మాట్లాడుతున్నాడు కాదు మీకు అటువంటి లంగా బుద్ధి లత్కోర్ బుద్ధి మీకు ఉండదేమో కానీ భారతదేశంలో భారతీయుల రక్తం పంచుకు పుట్టేటువంటి మాలో అటువంటి లక్షణాలు అటువంటి లేవు ఎందుకంటే సొంత వాళ్ళనే మట్టు పెట్టే అంత దారుణమైన పరిస్థితులు అయితే భారతీయులు ఎవరు కూడా లేరు అది ఏదన్నా ఉంటే మీ సంకర్ జాతికి అలాంటి లక్షణాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఈ షాజహాన్నే చంపినటువంటి ఔరంగజేబును అభిమానించే జాతి కదా మీది కన్న తండ్రిని చివరి రోజుల్లో తిండి పెట్టకుండా మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా సంవత్సరాల పాటు జైలు పాలు చేసి ఏది హింస పెట్టి చంపినటువంటి ఈ ఔరంగజేబును ప్రేమించేటటువంటి జాతి కదా మీద మీరు ఇంకా అంతకంటే ఇంకెంత గొప్పగా ఆలోచన చేస్తారు మీరు మీ జాతి బుద్ధి అది చూపిస్తా ఉంటారు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎంతమంది వచ్చి బయటికి ఇక్కడ నిజాయితీగా ఖండిస్తారు ఈ దాన్ని ఇది తప్పు అని చెప్పేసి కొంతమంది అయితే అసలు ఏకంగా నాయన ఈ మతానికి ఒక దండం రాసామని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ మతాన్ని కూడా వదిలేస్తారు ఆ సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏంది ఇదంతా కూడా సరే ఇప్పుడు ఇక ఈ విషయం పైన అమెరికా మాజీ రక్షణ అధికారి అయినటువంటి మైకేల్ రూబెన్ ఈయన కీలక వ్యాఖ్యలు చేశారు భారత్లో ఈ విధంగా తీవ్రవాద ఘటనలు జరగడం నిజంగా దురదృష్టకరం ఈ తీవ్రవాద దాడి వెనకుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీరే ఈ మాట ఎవరు చెప్పినారో అమెరికా ఆయన ఈ ఆసిమ్ మునీరు ఒక టెర్రరిస్టు ఆసిమ్ మునీర్ కు అలాగే ఒసామా బిన్ లాడెన్ కు పెద్ద తేడా అయితే ఏం లేదు ఎట్టాటోడితో పోల్చాడు చూడండి ఒసామా బిన్ లాడెన్ ఒక కలుగులో దాంకొని ఈ కార్యకలాపాలన్నీ కూడా సాగిచ్చే ఈ ఆసిమ్ మునీరు పాకిస్తాన్ లోని రావల్పిండిలోని ఆర్మీ కార్యాలయంలో దాక్కున్నాడు వీళ్ళిద్దరికి ఉన్న తేడా అయితే అదే కానీ
ఈ ఇద్దరు కూడా తీవ్రవాదులే, పచ్చి నెత్తురు రుచి మరినటువంటి రాక్షసులే. నేను ఇప్పుడు అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, పాకిస్తాన్ను ఒక తీవ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా గుర్తించి ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలా. ఈ విషయంలో ఇక నుండి నేను బలంగా పనిచేస్తా. అసలు మనుషుల ప్రాణాలు తీసే హక్కు ఈ ఇస్లామిస్టులకు ఎవరిచ్చారు? మనుషుల విలువ తెలియదంటూ ఈ అమెరికా మాజీ అధికారి అయినటువంటి మైకెల్ రూబినో మండిపడ్డాడు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతా, అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడే ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ ఆసిమ్ మునీర్లో ఈ విధంగా దాడులు చేయడం అనేది తీవ్రమైన అంశమని, తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిసి ఈ విషయం పైన చర్చిస్తానని, ఆసిమ్ మునీర్ను వదిలిపెట్టే ప్రశ్న లేదని చెప్పేసి ఈ మైకేల్ రూబిన్ అయితే హెచ్చరించడం ఇక్కడ కీలకమైన విషయం. దీన్ని కూడా ఏడుండేటటువంటి లంగాలు, లత్కోలు, లఫంగులు వీళ్ళంతా కూడా, ఈ డబ్చిగాళ్ళంతా కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ ప్రేమికులు కదా వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారా? నువ్వు అమెరికా వాడు మాట్లాడి, జపాన్ వాళ్ళు మాట్లాడి, ఇజ్రాయెల్ వాళ్ళు మాట్లాడి, ఎవరైనా మాట్లాడి వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఏదనుకుంటే అదే నిజం. వాళ్ళకు తెలుసు వాస్తవం ఏందనేది, కానీ వాళ్ళు అది ఒప్పుకోరు. అంటే ఎవరైనా ఇప్పుడు వాళ్ళు చేసే ఈ లఫంగ్ వ్యాపారాలు, లత్కోర వ్యాపారాలు ఇవన్నీ కూడా మేము ఈ మారి చేస్తామని చెప్పేసి నిజాయితీగా ఎంతమంది ఒప్పుకుంటారు? లేకపోతే మా వాళ్ళు ఇటువంటి పోరంబోకులు, ఇటువంటి కొడుగాళ్ళు అని చెప్పేసి ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోవడానికి గొప్ప మనసు కావాలి కదా, అది వీళ్ళకి ఆడ చచ్చి ఉండదు లేదు కదా. సరే, మొత్తంగా ఈ దాడికి సంబంధించి అన్ని వేళ్లు కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ వైపే చూపిస్తున్నాయి. అందుకే భారత్ కూడా ఆసిమ్ మునీర్నే కార్నర్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆసిమ్ మునీర్ నివాసం ఉండేటటువంటి రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం పైన కూడా ఈ భారత్ అయితే బాంబు దాడులు చేసే అవకాశం ఉండాలి. మొత్తానికైతే ఏమిలా అప్పడంగా నలిపినట్టే నలిపొదులు దొప్పుతారు, దేనికి పనికి రాకుండా. మరి ఉన్నా లేనట్టే, లేకపోయినా ఉన్నట్టే, అట్టుంటుంది ఇలా బతుకు. అర్థం అవుతుందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.